మీరు ప్రభువుని నమ్ముకున్న దేవుని బిడ్డలా, ప్రభువులో విశ్వాసం ఉంచి ముందుకు సాగుతున్నారా? అయితే దేవునికి స్తోత్రం. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఒక్క ప్రశ్న, చిన్న ప్రశ్న మీ అందరిని అడగాలని ఉందండి. అడగమంటారా? మీరు దేవునికి భయపడుతున్నారా? మీరేనండి. దేవునికి భయపడేవారేనా? దేవుడంటే భయము భక్తి కలిగిన వారిగా మీ అనుదిన జీవితంలో జీవిస్తున్నారా? ఏమీ లేదండి. బైబిల్లో దేవునికి భయపడిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి అంటే నాకు చాలా ఇష్టం. దేవునికి భయపడి తన జీవితాన్ని భద్రంగా కాపాడుకున్నాడు. చాలామందికి ఈ రోజుల్లో భయం ఉంటే భక్తి లేదు, భక్తి ఉంటే భయం లేదు. కొంతమందికి ఆ రెండూ లేవనుకోండి, భయం లేదు భక్తి లేదు, ఇక వాళ్ళ సంగతి మనం ఏం చెప్పలేం. కానీ కొంతమందికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. చర్చిలోకి వెళ్ళినంతసేపు పరిశుద్ధంగా ఉంటారు, చర్చ్ వదిలిపెట్టిన తర్వాత అపవిత్రంగా ఉంటారు. మరికొంతమంది ఎంతో భక్తి చేస్తారు, దేవునికి భయపడరు. కొంతమందికి దేవుడు అంటే భయం అంటారు, భక్తి అస్సలు ఉండదు. ఈ రెండు కరెక్ట్ కాదండి. భయము భక్తి అనేవి మన రెండు కళ్ళు వంటివి. రెండు కళ్ళు కలిసినప్పుడే మన చూపు స్పష్టంగా ఉంటుంది. భయము భక్తి రెండు కలిసినప్పుడే మనము దేవునికి ఇష్టలుగా జీవించగలం. నేను చెప్పాను కదా, నాకు ఇష్టడైన మనుషుడు బైబిల్లో ఉన్నాడు. ఆయనే యోసేపు. ఆదికాండములో యాకోబు కుమారుల్లో కుమారుడైన యోసేపు దేవునికి భయపడేవాడని ఒక చక్కని మాట ఆదికాండము 42వ అధ్యాయము 18వ వచనములో ఒక మాట అంటాడు, నేను దేవునికి భయపడువాడను. బా, యోసేపు అంటే నిజంగా దేవునికి ఎంత భయపడ్డాడంటే, బాల్యము నుండి కూడా అన్నదమ్ముల మధ్య తల్లిదండ్రుల మధ్య అన్యాయంగా ఐగుప్తు దేశానికి అతను కొట్టి అన్నదమ్ములు అమ్మేసినప్పుడు ఐగుప్తు దేశములో పొతీఫర్ ఇంటిలో పనివాడిగా బానిసగా బ్రతుకుతూ పొతీఫర్ భార్య యోసేపుని పాడు చేయాలని చూసినప్పుడు దేవుని భయం కలిగి జీవించాడు. శోధన వచ్చినప్పుడే, సమస్య వచ్చినప్పుడే దేవుని వైపుకు చూసేవాడే దేవునికి భయపడేవాడు. శోధన వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు దేవుణ్ణి మరిచిపోయేవాడు దేవునికి భయపడినట్టు కాదు. మీరు దేవునికి భయపడేవారైతే శోధన వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఆ శోధనను జయించి లేదా దానికి దూరంగా పారిపోతారు. యోసేపు అంటాడు, నేను దేవునికి భయపడిన వాడను, దేవునికి భయపడేవాడను. తద్వారా దేవుడు యోసేపును ఐగుప్తు దేశంలో తలగా చేశాడు. ఏ దేశంలోనైతే అతనికి బాధ కలిగిందో, ఏ ప్రజల మధ్య అయితే అతనికి అవమానం వచ్చిందో, ఆ ప్రజల మధ్యలో దేవుడు యోసేపును అధికారిగా, ఫరో రాజు అంతటి రాజుగా దేవుడు చేశాడు. నా ప్రియ మిత్రమా, సోదరి సోదరుడా, నువ్వు దేవునికి భయపడుతున్నావా? దేవుని భయము కలిగి జీవిస్తున్నావా? అలా జీవించే వ్యక్తివైతే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి భయపడి జీవిస్తే నీ విశ్వాసములో ముందుకు సాగగలవు. దేవునికి భయపడండి, దేవునికి ఇష్టలుగా జీవించండి. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. వివరములకు మమ్మల్ని సంప్రదించండి. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మీకు అన్ని వివరాలు చెప్పబడుతున్నాయి, వాటిని మీరు ఫాలోఅప్ చేయండి.